అదే అభిషేకపు నూనె, అదే అభిషేక తైలము. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది అహరోను తల మీద పోయబడి తన గడ్డము మీదుగా కారి తన చొక్కాయి అంచుల వరకు, అంటే మొత్తము శరీరాన్ని నింపేటటువంటి, మొత్తము శరీరాన్ని తడిపేటటువంటి పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకమును గురించి మనం మాట్లాడుకుందాం. పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకము కారణంగా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తండ్రి కుమార పరిశుద్ధాత్ములుగా తను తాను బయలుపరుచుకున్నటువంటి ఏకదేవుని యొక్క ఈ ప్రణాళికను మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ ప్రణాళికలో నువ్వున్నావు, ఆ ప్రణాళికలో నేను ఉన్నాను. ఆయన శరీరములో భాగముగా మనము ఆయన పనిని, ఆయన మనకి ఇచ్చినటువంటి ఈ బృహత్తరమైనటువంటి కార్యాన్ని, ఆయన రాజ్య స్థాపనను గురించి మాట్లాడుకోబోతున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు మరి మొట్టమొదటిసారిగా తన పరిచర్యలోనికి రావటానికి ముందు, ఇదే లూకా సువార్త 4వ అధ్యాయంలో ఆయన అభిషేకం గురించి మాట్లాడుకున్నాం. ఈ 4వ అధ్యాయంలోనే 4వ వచనం నుంచి కనుక మనం చూసినట్లయితే ఆయన అంటున్నాడు, మొదటి వచనం నుంచి, యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది